నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వెదర్ పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు నైరుతి ఋతుపవనాల రాక ఎప్పుడు రాబోతుంది, వర్ష సూచన ఏమైనా ఉందా, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోపాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, నైరుతి ఋతుపవనాల పైన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కేరళ తీరాన్ని తాకిందని, ఇక త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్ష సూచన అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత, వాస్తవానికి ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకేయండి. ముఖ్యంగా మొత్తం కేరళతో పాటుగా దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో కూడా చేరుకోవడం అయితే జరిగింది. ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చే 4-5 రోజుల్లో తెలంగాణను కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మేడం, ఎక్కడెక్కడ నుండి ఎక్కడి వరకు వచ్చే మ్యాప్ ద్వారా మొత్తం కూడా ఒక రెడ్ అలాగే బ్లూ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితి చూసుకున్నట్లయితే వాస్తవంగా మనకి 1వ తేదీన చేరవలసినవి ప్రస్తుతానికి 4వ తేదీన కేరళ తీరాన్ని అయితే తాకడం అయితే జరిగింది. దాదాపుగా మనకి 5వ తేదీన సాధారణంగా మనకి దక్షిణ రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశాల్లో చేరాలి. అలాగే 10వ తేదీన పూర్తిగా చేరుకునే అవకాశం నార్మల్గా ఉండాల్సింది. కానీ ఈసారి కొద్దిగా ఆలస్యం అయ్యి 4వ తేదీని చేరుకోవడం, అలాగే వచ్చే ఒక వారం రోజుల్లో దాదాపుగా 4-5 రోజుల్లోని మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలు కూడా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, వర్ష సూచన అనేది ఈసారి ఎలా ఉండబోతుంది? రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల కూడా ఈసారి అనుకున్నంత వర్షాలు రాకపోవచ్చు అని కూడా అంటున్నారు. అందులో నిజం ఉందా? అంటే ఎల్నినో అయితే ప్రస్తుతానికి ఏర్పడలేదండి. వచ్చే 2 నెలల్లో ఏర్పడే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. మనకి WMO సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాని యొక్క ప్రకారం జూలై ఆగస్టు నెలలో కొద్దిగా అక్కడక్కడ వర్షం చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకున్నట్లయితే జూన్ పూర్తిగా ఆశాజనకంగా అబోవ్ నార్మల్ కండిషన్స్లో కనిపిస్తున్నప్పటికీ జూలై కొద్దిగా పర్వాలేదుగా ఉంటుంది. తర్వాత ఆగస్టులో కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి బ్రేక్ మాన్సూన్ అంటే కొద్దిగా డ్రౌట్ కండిషన్స్ అన్నమాట, కరువు పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. మేడం, ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది అధికారులు, అధికార యంత్రాంగం కూడా ఒక ప్రకటనలు కూడా రిలీజ్ చేస్తున్నాయి. ఈసారి రైతులు జాగ్రత్తగా ఉండాలి, వరి కూడా వేసే ముందు అయితే మాత్రం నీటి లభ్యత చూసుకోవాలి, లేకపోతే మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నిజంగా అంతగానము వాతావరణంపై ఈసారి వర్షపాతం కూడా తక్కువ నమోదయ్యే అవకాశం అని అనిపిస్తూ ఉందా? మనకి తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే జూలై ఆగస్టులోని అధికంగా మనకి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా జూలై 2వ వారం నుంచి ఆగస్టు 2వ వారం అనేది కీలకంగా ఉంటుంది. మనకి వరి ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ అనేది మనకి సోయింగ్కి అంటే విత్తనాలు చల్లుకోవడం కానీ ఫస్ట్ ఉంటుంది. తర్వాత జూలై అనేది చాలా ఇంపార్టెంట్. మన అగ్రికల్చర్లో చూసుకున్నట్లయితే చాలా ముఖ్యమైన దశ. దాదాపుగా మనకి కొద్దిగా పాలు పోసుకోవడం కానీ ఆగస్టు నెలాఖరులో మనకి గింజ వస్తుంది. సెప్టెంబర్ 1, 2 దీంట్లో గింజ వస్తుంది. ఈ సమయంలో కానీ మనకి కొద్దిగా వర్షపాతం తగ్గిందంటే చాలా వరకు పంట దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఈ గింజ పోసుకునే టైంలోని చాలా వరకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున, ఎందుకంటే ఈ అంటే దాదాపుగా ఆగస్టు నెలాఖరి సెప్టెంబర్ నెలలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈసారి వరి ఎక్కువగా నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లో వేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ వర్షపాతం లేకపోయినా కొద్దిగా బోర్ల ద్వారా కానీ అక్కడ నీటి లభ్యత ఉన్న ప్రదేశాల్లోంచి తీసుకొని మనం నీటిని ఇవ్వచ్చు. లేదు పూర్తిగా వర్షాధార ప్రదేశాల్లో అయితే చాలా కష్టం అవుతుంది. అందువల్ల దానికోసం కంటే ఆల్టర్నేటివ్ క్రాపింగ్ అనమాట, అంటే ఇది వరి వంగడాలు కాకుండా మనకి వేరే ఏదైనా అంటే రెడ్ గ్రామ్ కానీ, కందులు కానీ, అలాగే క్యాస్టర్, ఆముదం కానీ ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి కొంచెం ఈ కరువును తట్టుకుంటూ ఉంటాయి. అంటే నీటి ఎద్దడిని కూడా కొంచెం తక్కువగా తీసుకుంటాయి, అలాగే నీటిని పీల్చుకునే తక్కువగా ఉంటుంది. కాబట్టి గింజ పోసుకునే టైంలో కూడా వాటికి బాగా నీరు తక్కువగా పెట్టచ్చు. అలాగే వర్షం తక్కువైనా సరే అవి కొంత సాగునిస్తాయి అన్నమాట. మేడం, నిన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే మాత్రం ఒకవైపు హీటు ఎండ వస్తుంది, దాంతోపాటు సాయంత్రం పూటలో మాత్రం వాతావరణం మారిపోతుంది, వర్షం వచ్చినట్టుగా కనిపిస్తుంది. అడపాదడపా కూడా చినుకులు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి, అలాగే వర్షపాతం సంబంధించిన అప్డేట్? రాష్ట్రం మొత్తమే చూసుకున్నట్లయితే గత 24 గంటలతో పోల్చుకుంటే సాధారణం కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే కొంచెం తగ్గడం జరిగిందండి. అంటే దాదాపుగా మొన్నటి వరకు కూడా మనకి 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతూ వడగాల్పులు కూడా వెచ్చడం అయితే జరిగింది రాష్ట్రం అంతా. కానీ ప్రస్తుతానికి ఈ కేరళ తీరాన్ని తాకడం వల్ల కొద్దిగా మనకి కూడా సౌత్ వెస్ట్ నుంచి అంటే వెస్టర్లీ వస్తూ ఉన్నాయి. దీంతోపాటు ఒక ఆవర్తనం కూడా దక్షిణ తెలంగాణ మీద ఉండడం వల్ల, దీని ప్రభావం వల్ల మొత్తం రాష్ట్రం మొత్తం మీద ముఖ్యంగా మధ్య తెలంగాణ ప్రదేశాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా మధ్యాహ్నం ముఖ్యంగా 3:30 నుంచి 2
2-3:30 వరకు సాయంత్రం 8 వరకు కూడా ఈ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకి 40-50 కిలోమీటర్లు, కొన్ని ప్రదేశాల్లో 50-60 కిలోమీటర్లు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా ఋతుపవనాల రాకతో అయితే మాత్రం త్వరలో ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా తగ్గే అవకాశం ఉంది. మొన్నటి వరకు 40 డిగ్రీలు ఉన్న వాతావరణం అయితే మాత్రం మెల్లమెల్లగా డిగ్రీలు మాత్రం తగ్గుతూ వస్తుంది. ఏదైనప్పటికీ రైతులు కూడా వర్షాధారంగా ఎక్కువైతే మాత్రం ఆధారపడకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి. వరి వేసే వాళ్ళు అయితే మాత్రం నీటి ఎద్దటి సమస్యను చూసుకొని పంట వేసుకోవాలి, లేకపోతే మాత్రం పంట నష్టం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ జూన్ 10 తర్వాత అయితే మాత్రం మనకు ఇటు నైరుతి ఋతుపవనాలు వచ్చి వర్షపాతం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.